సంవత్సరం 1993 ఒక వ్యక్తిని చంపడానికి ఒక దేశ ఆర్మీ, ఆ దేశ పోలీసులు, FBI, CIA ఇలా ఆ వ్యక్తిని చంపడానికి బయలుదేరారు. కొలంబియాలో మెడిలిన్ మాదక ద్రవ్యాల ముఠాలకు ఈయన నాయకుడు. చరిత్రలోనే అత్యంత ధనికుడైన నేరస్తుడుగా, దుర్మార్గుడుగా, పెద్ద సైకోగా పేరున్న ప్యాబ్లో ఎస్కోబార్. ప్యాబ్లో ఎంత నేరస్తుడు అంటే అక్కడి రాజ్యమైన అమెరికానే వణికించాడు. తనకు నచ్చినట్టుగా తన జైలుని తనే కట్టుకున్నాడు. తన దగ్గర డబ్బులు ఎంతలా ఉండేవి అంటే తన డబ్బులు దాచుకోవడానికి గదులు కూడా సరిపోయాయి కావు. తన దగ్గర డబ్బు ఎంత ఉండేదంటే ప్రతి వారం తన దగ్గర డబ్బులు కట్టడానికి రబ్బర్ బ్యాండ్స్ కి ఏకంగా 65,000 ఖర్చు పెట్టేవాడు. ఒక వ్యక్తిని చంపడానికి ఒక ఫ్లైట్ ని బెండ్ చేశాడు. ఇప్పటి వరకు చాలా మంది ప్యాబ్లో గురించి యూట్యూబ్ లో చాలా విషయాలు చెప్పారు, కానీ దాంట్లో 60% నిజాలు కాదు. చాలా మంది యూట్యూబర్స్ ప్యాబ్లో గురించి అబద్ధాలే చెప్పారు. దాంట్లో ఒక ఉదాహరణ తన కూతురు కోసం 13 కోట్లు కాల్చాడని, కానీ అది అబద్ధం. ఈ రోజు ఈ వీడియోలో ప్యాబ్లో గురించి మీకు తెలియని చాలా విషయాలు చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. ఇన్ని నేరాలు చేసిన ప్యాబ్లో ఎవరు, ఎక్కడి వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, 2 దేశాలను ఎలా వణికిచ్చాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ జరిగింది 1949 డిసెంబర్ 1 నుంచి 1993 డిసెంబర్ 2 వరకు. ప్యాబ్లో అసలు పేరు ప్యాబ్లో ఎమిలో ఎస్కోబార్ గెవిరియా. ఈయన 1949 డిసెంబర్ 1న కొలంబియాలో రియో నెగ్రోలో జన్మించాడు. అబిల్ డి జీసస్ డారీ ఎస్కోబార్ మరియు హెమిల్టా దంపతులకు 7 సంతానంలో 3వాడు ప్యాబ్లో. ప్యాబ్లో తండ్రి ఒక రైతు, తల్లి ప్రాథమిక ఉపాధ్యాయురాలు. సమీపంలోని మెడిలిన్ అనే నగరంలో ఎస్కోబార్ పెరిగాడు. వ్యవసాయంలో సరైన ఆదాయం రాకపోవడంతో ఎన్సిగాడ్కి గ్రామానికి వెళ్ళిపోయారు. ఈ ఊరు కుకైన్ డ్రగ్స్ కి స్థావరం లాంటిది. ప్యాబ్లోకి తన అన్నయ్య రాబర్ట్ కి చదువు అప్పలేదు. దాంతో వాళ్ళ నాన్న వీళ్ళిద్దరూ చెడిపోతారని భయపడేవాడు. ఆయన అనుకున్నట్టుగానే ప్యాబ్లో చిన్నప్పటి నుంచి నేరాలు చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో తెలిసిన వాళ్ళ ద్వారా దొంగ డిప్లొమా సర్టిఫికేట్లు అమ్మేవాడు. అప్పట్లో కొలంబియాలో డిప్లొమా సర్టిఫికేట్ చేస్తే జాబ్ వచ్చేసేది. దాంతో దొంగ సర్టిఫికేట్స్ దందా బాగా జరిగేది. దాంతో బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. ఇక అన్న రాబర్ట్ కూడా కొత్త నేరానికి తెరెత్తాడు. రాబర్ట్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే తప్పు చేసినా ఎవరికి దొరకకూడదనే మెంటాలిటీ. రాత్రులు శ్మశానంలోకి వెళ్లి సమాధుల మీద ఉన్న పాలరాయిలు దొంగిలించి బయట అమ్మేసేవాడు రాబర్ట్. ఇదే పని తర్వాత ప్యాబ్లో కూడా చేసేవాడు. ఈ నేరం చేస్తూనే ఒక పక్క కార్లు దొంగిలించేవాడు ప్యాబ్లో. కానీ ఒక రోజు దొంగగారితో దొరికేశాడు ప్యాబ్లో. దాంతో జైల్లో పెట్టారు పోలీసులు. అసలే చిన్నతనం నుంచి నేరాలు అలవాటు పడ్డాడు ప్యాబ్లో. జైలుకు వెళ్తే మారతాడా మరి? జైల్లో మాదక ద్రవ్యాలు అమ్మేవాడు పరిచయం అయ్యారు. ఈ వ్యాపారంలో చాలా లాభం వస్తుందని చెప్పారు. ఇంకేముంది, ప్యాబ్లో వదిలిచాడా? బయటికి రాగానే తను కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. తన స్థావరాన్ని తన ఊరిలోని కొండ ప్రాంతాన్ని మార్చాడు. ప్రపంచంలో ఎక్కడ దొరకని ప్యూర్ మెటీరియల్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక్కడ కుకింగ్ ని మెటీరియల్ అని ప్రస్తావిస్తాను, అది గమనించగలరు. తను ఇచ్చే క్వాలిటీ చూసి మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. రాను రాను తన వ్యాపారం బాగా సాగింది. తన వ్యాపారం విస్తరించడానికి సెకండ్ హ్యాండ్ కార్స్ కొనేవాడు. ఆ కార్స్ లో తన మెటీరియల్ తిప్పేవాడు. ఆ కార్ ని ఎవరైనా ఆపితే కుదిరితే లంచం ఇచ్చేవాడు, లేకపోతే చంపేసేవాడు. తను ఇచ్చే లంచం ఎలా ఉండేదంటే తీసుకున్న వ్యక్తికి లైఫ్ సెటిల్మెంట్ అయిపోయేది. అంతలా ఇచ్చేవాడు లంచం. దాంతో తన వెహికల్స్ ని ఎవరో ఆపేవారు కాదు పోలీసులు. ప్యాబ్లో ఎంత ఎదిగినా తనకన్నా పెద్ద వ్యాపారైన ఫ్యాబియో రెస్టోబా దగ్గర మొత్తం తన పప్పులు ఉడికేవి కాదు. ప్యాబ్లో దగ్గర మెటీరియల్ మొత్తం చాలా తక్కువకు తను కొనేసేవాడు. ప్యాబ్లో అంత తక్కువగా అమ్మలేనంటే చంపేస్తానని భయపెట్టేవాడు ఫ్యాబియో రెస్టోబా. దీంతో ఫ్యాబోకు అంత ఆదాయం వచ్చేది కాదు. దీంతో ఒకసారి ఫ్యాబియో రెస్టోబా స్థావరానికి పెరిగి తన వర్కర్స్ ముందే తనను చంపేశాడు. ఎప్పుడైతే ఫ్యాబియో రెస్టోబాని చంపాడో అప్పటి నుంచి కొలంబియాలో అతిపెద్ద దొంగ వ్యాపారిగా ఎదిగిపోయాడు. ఒక పక్క తన్ని పోలీసులు పట్టుకోవాలని చూస్తే వాళ్ళకు లంచాలు ఇచ్చేవాడు లేదా చంపేసేవాడు. ఫ్యాబ్లో చేసే నేరాల వల్ల కొలంబియా అతలకుతలం అయిపోయేది. తన వ్యాపారాన్ని బాగా విస్తరించాడు. అమెరికా తన వ్యాపారాన్ని తమ దేశంలో జరగకుండా. ఫ్యాబ్లో చేసే నేరాల వల్ల కొలంబియా అతలకుతలం అయిపోయేది. ఫ్యాబ్లో ఎక్కువగా మెటీరియల్ ఎగుమతి చేసేది అమెరికాకే. అమెరికాకి ఎలా పంపించేవాడు అంటే తను ఉన్న స్థావరానికి అమెరికాకి మధ్యలో బ్రహ్మాస్ అనే ఊరు ఉండేది. అది అమెరికాకి 70 కిలోమీటర్ల దూరంలో ఉండేది. సో ఈజీగా పంపించేసేవాడు మెటీరియల్ ని అమెరికాకి. అమెరికా తన వ్యాపారాన్ని తమ దేశంలో జరగకూడదని ఎంత కట్టుదిట్టం చేసినా తన మెటీరియల్ అమెరికాకు వచ్చేసేది. ఇంకా చెప్పాలంటే ఫ్యాబో వచ్చాక మెటీరియల్ తక్కువ ధరకు దొరకడం మొదలైంది. ఒక పక్క వ్యాపారం చేస్తూనే విక్టోరియా యూజినా హెనో అనే అమ్మాయిని 1976లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలు. వీళ్ళకి 2 పిల్లలు. అబ్బాయి వచ్చి జోన్ ఫ్యాబో, కూతురు వచ్చి మనువేలా. ఎస్కోబార్ కు అనేక రాజభవనాలు ఇల్లు ఉండేవి, కానీ అత్యంత ఇష్టమైన భవనం తన ఫ్యామిలీ కోసం 7,000 ఎకరాల్లో ఎస్టేట్ కట్టిన భవనం. ఈ భవనాన్ని హసిండా నెపోల్స్ అని పిలుస్తారు. ఇది బొకాటా మరియు మెడిలిన్
విల్ని మధ్య ఉండేది. ఇందులో సాకర్ మైదానం, డైనోసార్ విగ్రహాలు, కృత్రిమ సరస్సులు, ప్రత్యర్థి కార్టెల్, ఎయిర్ షిఫ్ట్, టెన్నిస్ కోర్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉండేవి ఈ భవనంలో. ఫ్యాబ్ లో మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తే తన అన్న వెనకుండి అకౌంట్ చూసేవాడు. ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో చెప్పేవాడు. వ్యాపారం పెరగడం, డబ్బులు బాగా రావడంతో డబ్బులన్నీ గోని సంచిలో కట్టి భూమిలో బాధపెట్టేవారు. ఏకంగా తన డబ్బును ట్రాన్స్పోర్ట్ చేయడానికి జెట్ ప్లేన్ కొన్నాడు. వ్యాపారం పెరుగుతుంటే వీళ్ళ అక్రమాలు కూడా బాగా పెరిగాయి. అన్ని నేరాలు చేస్తున్న కొంతమంది మాత్రం ఫ్లాబోనే దేవుడిగా చూసేవారు. దానికి కారణం తన సంపాదించిన దానిలో ఎంతో మంది పేదవాళ్ళ ఆకలి తీర్చేవాడు. దీంతో కొంతమంది వర్గం ఫ్లాబోకి పాజిటివ్ గా మారారు. దాంతో తన చిన్నప్పటి కళ అయిన కొలంబియాకు అధ్యక్షుడు అవ్వాలన్న కోరికకు మొదటి బీజం వేశాడు. రాజకీయాల్లోకి వెళ్ళాడు, ఎంపీగా గెలిచాడు. తన రాజకీయంలోకి వెళ్ళడం వల్ల అన్న రాబర్ట్కి ఇష్టం ఉండేది కాదు. మనం చేస్తుంది ఇల్లీగల్ బిజినెస్, దాన్ని పబ్లిక్ సెక్టర్ లోకి తీసుకురాకూడదు, మనం ఐకాన్ గా కనపడకూడదు అని చెప్పేవాడు. కానీ ఫ్లాబ్ లో మాత్రం రాబర్ట్ మాట అస్సలు వినేవాడు కాదు. ఎప్పుడైతే ఫ్యాబ్ లో ఎంపీ అయ్యాడో అప్పటి నుంచి ఫ్యాబ్ లోకి కష్టాలు మొదలయ్యాయి. ఫ్యాబ్ లో ఎంపీ అవడం ఏంటి, అతను ఒక స్మగ్లర్, అతని మీద చాలా కేసులు ఉన్నాయని బయటపడ్డాయి. దాంతో దేశంలో ఫ్యాబ్లో మీద నిరసనలు వెల్లువెత్తాయి. ఫ్లాబో మీద వచ్చిన ఎలిగేషన్స్, ఫ్లాబో మీద ఉన్న నేరాలు అన్ని సాక్ష్యాలతో రుజువు అయ్యాయి. దాంతో ఎంత డబ్బు ఖర్చు పెట్టి సంపాదించిన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఫ్లాబ్ లో. రాజీనామా ఎప్పుడు చేశాడో ఫ్లాబ్ లో అసలైన రూపం మేల్కొన్నాడు. రాజీనామా చేసిన సాయంత్రమే తనకు వ్యతిరేకంగా మాట్లాడిన మినిస్టర్ ని చంపించేశాడు. చంపించింది ఫ్లాబ్ లో అని ప్రభుత్వానికి తెలియడంతో తనని పట్టుకోవడానికి వేట మొదలు పెట్టింది. కానీ ఫ్లాబ్ లో మాత్రం దక్కలేదు. అసలు తనకు వ్యతిరేకంగా తీర్పుని ఇచ్చిన జడ్జిని చంపేశాడు. ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వ్యక్తిని చంపించేశాడు. అంతేకాదు తనకు అడ్డు వచ్చిన పోలీసులను చంపేశాడు. అమాయకపు ప్రజలను చంపేశాడు. రాజకీయ నాయకులను చంపేశాడు. దాంతో కొలంబియాలో ఒక యుద్ధం మొదలైంది. ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క ఫ్లాబ్ లో సైన్యం ఎదురు బదురు యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. ఇలా యుద్ధం జరుగుతుండగానే తన ఫ్యామిలీని ఒక రహస్య భవనంలో పెట్టాడు. ఒక రోజు శత్రువులు పెద్ద విధ్వంసం చేశారు. తన ఇంటి ముందు ఒక పెద్ద పేలుడు సంభవించేలా చేశారు. ఆ పరిస్థితిలో ఫ్యాబ్లో ఫ్యామిలీకి ఏమీ అవ్వలేదు. దానికి కారణం ఆ భవనం బుల్లెట్ ప్రూఫ్ భవనం. ఎవరైతే తన ఇంటి దగ్గర విధ్వంసం సృష్టించారో అందరినీ చంపించేశాడు. ఆ పేలుడుకు ఒక రాజకీయ నాయకుడు కారణం అని తెలిసి తన కోసం వెదక్క ఫ్లైట్ లో ఉన్నాడని తెలిసి ఆ ఫ్లైట్ ని పేల్చేశాడు. దానిలో అమాయక ప్రజలు చాలా మంది చనిపోయారు. దాంతో తన విధ్వంసాన్ని ఆపలేదు. 6 ప్రదేశాల్లో పేలుడు సృష్టించాడు. అమాయక ప్రజలను, పోలీసులను, విలేకరులను, రాజకీయ నాయకులను ఇలా చంపుకుంటూ పోయాడు. దాంతో ప్రజలు ఈ మారణ హోమాన్ని మేము భరించలేమని గవర్నమెంట్ ను మొక్కుకున్నారు. దాంతో ప్రభుత్వం ఫ్లాబోతో ఒక ఒప్పందం చేసుకుంది. ఒక 5 సంవత్సరాలు నువ్వు కట్టించుకున్న జైల్లో ఉండు. బయట వాతావరణం కొంచెం శాంతించాక నువ్వు బయటకు వద్దు గాని నువ్వు ఇంకా బయట తిరిగితే అమెరికా నిన్ను వాళ్ళకి ఇచ్చేయమంటది అని చెప్పడంతో ఫ్లాబో ఒప్పుకున్నాడు. కానీ తను జైలుకు వెళ్లే ముందు ఒక చట్టం పాస్ చేయించుకున్నాడు. ఆ బిల్ ఏంటంటే కొలంబియా నేరస్తులను వేరే దేశాలకు అప్పగించకూడదని. దానికి కారణం ఆల్రెడీ కొలంబియా మీద అమెరికా ఒత్తిడి తీసుకొచ్చింది, ఫ్లాబో మాకు అప్పగించండి అని. కానీ ఈ బిల్ పాస్ అవడంతో ఫ్లాబోని అమెరికాకి అప్పగించలేదు. దాంతో ఫ్లాబో కొలంబియా ప్రభుత్వానికి లొంగిపోయాడు. అంతకుముందే తన కోసం కట్టుకున్న జైలుకు వెళ్ళిపోయాడు ఫ్లాబో. దీనిలో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. సినిమాస్, ప్లే గ్రౌండ్స్, బార్స్, ఒకటేమిటి అన్ని జైల్లో ఉండేవి. ఆ జైల్లో చాలా రూమ్స్ నిండా డబ్బే ఉండేది. 1991లో జైల్లోకి వెళ్ళాడు. 1992లో జైలు నుంచి తప్పించుకున్నాడు. 1993లో చనిపోయాడు. తనకి నచ్చినట్టుగా కట్టుకున్న జైల్లోంచి ఫ్యాబ్ లో ఎందుకు పారిపోయాడో దానికి ఒక బలమైన కారణం ఉంది. తను జైల్లో ఉన్నప్పుడు బయట ఇద్దరు స్నేహితులు తన వ్యాపారం చూసేవారు. ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఫ్లాబోకి ఇచ్చేసేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులు మోసం చేస్తున్నారని తెలిసి తన ప్లేస్ కి రప్పించుకుని చంపేశాడు. తనతో వచ్చిన జనాన్ని కూడా చంపించేశాడు. ఎప్పుడైతే వీళ్ళు కనపడకుండా పోయారో వాళ్ళ ఫ్యామిలీస్ గవర్నమెంట్ ని ఆశ్రయించింది. దాంతో గవర్నమెంట్ ఎంక్వైరీ చేయగా వీళ్ళందరూ ఫ్లాబో దగ్గరికి వెళ్లి మరలా తిరిగి రాలేదని తెలిసింది. అప్పటి వరకు గవర్నమెంట్ కి ఫ్లాబో పట్టుకోవడానికి సరైన ఎవిడెన్స్ ఉండేది కాదు. ఈ ఇన్సిడెంట్ తో ఫ్లాబో చిక్కుకున్నాడు. దాంతో దేశ అధ్యక్షుడు తన జైల్లో ఉన్న తన సిబ్బందిని కాక గవర్నమెంట్ సిబ్బందిని మార్చాలని నిర్ణయించి ఫ్లాబో దగ్గరికి పంపాడు. దాన్ని ఫ్లాబో అంగీకరించలేదు మరియు ఆ సిబ్బందిని బంధించి దేశ అధ్యక్షుని రమ్మన్నాడు. దాంతో ఇక లాభం లేదనుకుని ఫ్లాబోని ఆర్మీ జైలుకి తరలించాలనుకున్నారు. ఈ విషయం తెలిసిన ఫ్లాబో ఒక రోజు రాత్రి జైలు నుంచి పారిపోయాడు. దాంతో కొలంబియా ప్రభుత్వం ఎఫ్బిఐ ఫ్లాబో కోసం వెతకడం మొదలుపెట్టారు. దీంతో ఫ్లాబో తన ఫ్యామిలీని జర్మనీ పంపించాలని చూశారు. కానీ ఎయిర్పోర్ట్ లో తన ఫ్యామిలీని బంధించారు కొలంబియా ప్రభుత్వం. దీంతో ఫ్లాబో తన స్థావరాలు మార్చుతూ ప్రభుత్వానికి కనపడకుండా తిరిగేవాడు. ఫ్యాబ్లో ఒక కొండ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని నిగ్గుబెట్టి 16 నెలల తర్వాత కొలంబియా పోలీసులు, ఆర్మీ, ఎఫ్బిఐ, సిఐఏ ఫ్లాబో శత్రువులు ఫ్లాబో మీద అటాక్ చేశారు. ఆ సమయంలో ఫ్లాబో తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ముందుగా తన ఇంటి ముందు భారీ పేలుడు చేశారు. దాంతో ఇంట్లో వాళ్ళు అందరూ బయటికి పారిపోవడం మొదలుపెట్టారు. ఎస్కోబార్ కాళ్ళు, మొండం మీద బుల్లెట్ గాయాలయ్యాయి. చెవు నుంచి తలలోకి పోయిన బుల్లెట్ ప్రాణం తీసింది. 1992 డిసెంబర్ 2న ఫ్లాబో చనిపోయాడు. చెవు నుంచి పోయిన బుల్లెట్ షాట్ ఎవరు
కాల్చారన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అలానే గన్ షాట్ కాల్పుల సమయంలో తగిలిందా లేక తర్వాత పట్టుకుని కాల్చారన్న విషయం స్పష్టం కాలేదు. ఈ విషయం మీద పలు ఊహాగానాలు ఉన్నాయి. కొందరు ఎస్కోబార్ బంధువులు అతను ఆత్మహత్య చేసుకున్నాడని నమ్ముతారు. అతని ఇద్దరు సోదరులు రాబర్ట్ ఎస్కోబార్, ఫెర్నాండో సాకేజ్ ఆరెలానో తనను తానే చెవిలోంచి తలలోకి కాల్చుకున్నాడని నమ్ముతారు. ఈ అంశం మీద ఒక వాంగ్మూలంలో వారిద్దరు ఫ్యాబ్లో ఎస్కోబార్ ఆత్మహత్య చేసుకున్నాడని, అంతేగాని కాల్చి చంపితే చావలేదని చెప్పారు. అంతేకాకుండా పోలీసులు తనను వెంటపడుతుంటే ప్రతిరోజు మాతో గనక పోలీసులు చుట్టుముడితే వేరే దారి లేదని తెలిస్తే నన్ను నేనే చెవిలోంచి కాల్చుకుంటానని చెప్పేవాడు అన్నారు. ఫ్యాబ్లో అనేక ఇల్లు కట్టి ఆ ఇంటి గోడల్లో డబ్బులు దాచేవాడు. మొత్తానికి ఫ్యాబ్లో సంపాదించిన డబ్బు మొత్తం 2,50,000 కోట్ల పైన ఉండేదట. రీసెంట్ గా తను ఒక ఇంటి గోడలో దాచిపెట్టిన ఇంటిలో 148 కోట్లు బయటపడ్డాయి. ఇలాంటి ఇంకా ఎన్ని ఇల్లు ఉన్నాయో. ఫ్యాబ్లో అమాయక ప్రజలను 45,000 మందికి పైగా చంపాడంటారు. పోలీసులు అయితే 1,500 వరకు చంపాడంట. 2007లో ఎస్కోబార్ జీవితం ఆధారం చేసుకుని సినిమా తీస్తానని 2 వేర్వేరు సంస్థలు ప్రకటించాయి. వీటిలో ఒకటి ఎస్కోబార్, మరొకటి కిల్లింగ్ ఫ్లాబో. ఈ 2 సినిమాలు వేర్వేరు కారణాల వల్ల విడుదల కాలేదు. ద కింగ్ ఆఫ్ కోకైన్ అన్న డాక్యుమెంటరీ చిత్రాన్ని నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ నిర్మించి టీవీలో ప్రసారం చేసింది. దీనిలో ఎస్కోబార్ జీవితంలో సంబంధం ఉన్న పలువురు వ్యాఖ్యానాలు, ఆర్కైవ్ ఫుటేజ్లు ఉన్నాయి. 2015లో ఒక సిరీస్ స్టార్ట్ చేసింది. అది ఫ్లాబో స్టోరీనే. అది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యాబ్లో వైఫ్, సన్, డాక్టర్ అర్జెంటీనా దేశంలో ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఫ్యాబ్లో యొక్క ఆస్తులన్నీ కొలంబియా ప్రభుత్వం ఆధీనంలోకి తీసేసుకుంది. తను ఉన్న జైల్ని ఓల్డేజ్ హోమ్ కింద మార్చేశారు. తను ఉన్న ఇంటిని కూల్చేశారు. అంత సంపాదించిన ఫ్యాబ్లో దారుణంగా చనిపోయాడు. ఇప్పటికీ ఫ్యాబ్లో గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. తమకు ఎంతో సహాయం చేశాడని ఫ్యాబ్లో గురించి గొప్పగా గర్వంగా చెప్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 100 మందిని నాశనం చేసి ఒక మనిషికి మంచి చేస్తే అది మంచితనం కాదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.